రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ ను తారుమారు చేస్తూ హర్యానాలో మరోసారి బీజేపీ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది. ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథులు మునుపటి జోరునే కొనసాగించారు. ఇక రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని ఇటీవలే జోరుగా మీడియాలో వార్తలైతే వినిపించాయి. ఇక ఖచ్చితంగా అక్కడ ఈసారి కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వివిధ రకాల సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. హర్యానాలో వినేష్ ఫోగట్ మొత్తానికి విజయం సాధించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ మరోసారి బీజేపీ హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాలు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుతం అక్కడ బీజేపీ 50 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ 34 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఇతరులు 5 స్థానాల్లో లీడ్లో ఉండగా ఐఎన్ఎల్డి అభ్యర్థులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. ఇక దీంతో దాదాపు బీజేపీ విజయం ఖాయమైపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి జనం ఊహించని షాక్ ఇచ్చారు. 2 రాష్ట్రాల్లో ఒంటరిగానే బరిలోకి దిగిన ఆ పార్టీ ఎక్కడా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక త్వరలోనే ఢిల్లీ, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ఉండటంతో హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఆ ఎన్నికలపైన ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ హర్యానాలో కాంగ్రెస్ జతకట్టి ఉంటే సునాయాసంగా విజయం సాధించే అవకాశం ఉండేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రెడీగా హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఫలితాలు అయితే క్షణక్షణం ఉత్కంఠగా ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి. హర్యానాలో కాంగ్రెస్ 35, అలాగే బీజేపీ 48, అదే విధంగా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో కూడా. అయితే హర్యానాలో హోరాహోరీ పోటీ అయితే ఉండింది ఇంతకుముందుకు. అయితే ఇప్పుడు చూసుకుంటే బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఏ విధంగా చూడాలి అంటే బీజేపీకి మీడియాలో ఇంతకుముందు మొత్తం పార్టీకి సంబంధించి అయితే అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది అనేసి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు చూస్తే మొత్తం రివర్స్ అయిపోయింది. ఏ విధంగా చూడొచ్చు? అయితే రిజల్ట్స్ కూడా చాలా తక్కువ సందర్భాల్లోనే ఒకే రిజల్ట్ పడే అవకాశం ఉంటుంది. మనం ఎగ్జిట్ పోల్స్ సంబంధించి చూసినప్పుడు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడింది. కానీ ఇవాళ సిచ్యువేషన్ చూస్తున్న వల్ల పూర్తి భిన్నంగా ఆపోజిట్ డైరెక్షన్ లో నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. హర్యానాకు సంబంధించి గమనించినప్పుడు 90 సీట్లకు కానీ ఇప్పటికే బీజేపీ 49 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 34 సీట్లకు మాత్రమే పరిమితమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇనిషియల్ రౌండ్స్ లో ఆధిక్యత 1-2 సీట్లలో ఆధిక్యత కల్పించిన జేజేపీ కూడా ఇప్పుడు 0 స్థానానికి పరిమితమైన పరిస్థితి. ఇక 7 మంది ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ ఇవాళ
ఇక్కడ ఆధిక్యంలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కానీ వీటన్నిటికన్నా మోస్ట్ షాకింగ్ ఏంటంటే ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఉందో ఇప్పటిదాకా పోటీ చేసిన దాదాపు అన్ని స్థానాల్లో కూడా వాళ్ళు డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఉన్నట్టుగా మనకు అయితే ఒక సమాచారం వస్తుంది. అదే సందర్భంలో జమ్మూ కాశ్మీర్ సంబంధించి చూసినప్పుడు జమ్మూ కాశ్మీర్ లో 90 స్థానాలకు గాను జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే ఎన్సీ అండ్ ఐఎన్సీ రెండు పార్టీలు కలిపి 51 స్థానాల్లో ముందంజలో ఉంటే బీజేపీ పార్టీ కేవలం 27 స్థానాలకు పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పీడీపీ ఏదైతే ఉందో కేవలం 2 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంటే ఇక ఇతరులు దాదాపుగా 10 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఇప్పటికే ఒక్కొక్కటిగా రిజల్ట్స్ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి 2 స్థానాలకు సంబంధించిన రిజల్ట్స్ ఇప్పటికే బయటకు వచ్చి అందులో బసోలి అసెంబ్లీ సీట్ నుంచి ఏదైతే దర్శన్ కుమార్ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన ఎవరైతే లాల్ సింగ్ అనే సమీప అభ్యర్థిపై 16,034 ఓట్లతో గెలిచినట్టుగా ఈసీ ప్రకటించింది. అంతేకాకుండా ఎన్సీ లీడర్ నజీర్ అహ్మద్ కూడా ఎవరైతే గురేజ్ అనే సీట్ లో నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి ఆయన బీజేపీ ఫకీర్ మొహమ్మద్ ఖాన్ ని 1,132 ఓట్లతో విజయం సాధించినట్టుగా కూడా ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ 2 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ కి భిన్నంగా రావడంతో పాటు ఏదైతే హ్యాట్రిక్ దిశగా బీజేపీ పార్టీ హర్యానాలో ముందుకెళ్తుంటే జమ్మూ కాశ్మీర్ లో దశాబ్ద కాలం తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఎన్సీ అలాగే ఐఎన్సీ కలిపి ఈసారి అధికారము చేపట్టే అవకాశాలు మనకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. మమతా రైట్. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే మెజార్టీ మార్కును కూడా కాంగ్రెస్ దాటేసింది, కాంగ్రెస్ అలాగే ఎన్సీ. అంటే అక్కడ కూడా ఫస్ట్ బీజేపీ గెలుస్తుంది అనేసి అని చెప్పైతే అనుకున్నారు. బట్ దాన్ని కాంగ్రెస్ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు రెండు కూడా బీట్ చేసేసాయి. ఏ విధంగా చూడొచ్చు? అక్కడ ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టాలి అనేసి అని చెప్పి అనుకున్నారు అనుకోవచ్చా? అయితే దశాబ్ద కాలం తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇందులో చాలా పాయింట్స్ ఇక్కడ కన్సిడరేషన్ లోకి వచ్చాయి. మొదటిది ఏదైతే ఆర్టికల్ 370 రద్దు, ఆ తర్వాత అక్కడ జరిగిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ డెవలప్మెంట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో బీజేపీ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదైతే 370 ఆర్టికల్ అన్న దాంట్లో జమ్మూ కాశ్మీర్ లో ఒక ప్రాంతంలో దీనికి సంబంధించి పాజిటివ్ గా రియాక్షన్స్ ఉంటే మరొక ప్రాంతంలో మాత్రం నెగిటివ్ రియాక్షన్స్ అన్నది గతంలోనే మనం చూస్తూ వచ్చాం. అందులో భాగంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి ఒమర్ అబ్దుల్లా మొదటి నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. అది వాళ్ళ హక్కులాగా మాట్లాడే నేపథ్యం మనం చూసిన పరిస్థితుల్లో దాన్ని ఎప్పుడైతే రద్దు చేసి దాన్ని అసెంబ్లీ స్థానాలుగా దాన్ని ప్రకటించే క్రమంలో అక్కడ ప్రజల ఆగ్రహాన్ని లేకపోతే ప్రజలకు సంబంధించిన నిరాసక్తతను కాంగ్రెస్ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు రెండు గ్యాదర్ చేసే ప్రయత్నం చేశాయి. కానీ అదే సందర్భంలో బీజేపీ పార్టీ మాత్రం ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడము దానికి ఖచ్చితంగా ఇది ఒక రెఫరెండం లాగా 370 రద్దును ప్రజలు ఆహ్వానిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని బయట పెట్టే ఒక ఎన్నికలుగా వాళ్ళు అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం బీజేపీ 27 స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వడము చూస్తుంటే మాత్రం ఆ డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ పైన అక్కడ కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న ఒక మాట అయితే అర్థమవుతుంది. కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఏదైతే మనం మొదట్లో అనుకున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఖచ్చితంగా ఇది హోరాహోరీగా పోటీ ఉండే అవకాశం ఉంది. ఎంతో కొంత బీజేపీ పార్టీకి ఎడ్జ్ వస్తుంది అనుకున్నారు కానీ బట్ రిజల్ట్స్ లో చూస్తుంటే మాత్రం అది పూర్తి భిన్నంగా రావడము ప్రతి ఒక్కరి షాక్ గురి వచ్చు. బట్ అదే సందర్భంలో ఎన్సీ కానివ్వండి ఎన్సీ ఐఎన్సీ కానివ్వండి ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ జమ్మూ కాశ్మీర్ లో పోటీ చేయని పరిస్థితి మనం చూద్దాం. అలాంటి సందర్భంలో ఇక్కడ ఏదైతే రిజల్ట్స్ వస్తాయో వాటిని ఖచ్చితంగా రెఫరెండం గా భావించే పరిస్థితి ఉంది అంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడిందో వాటన్నింటినీ ఇవాళ ప్రజలు సీరియస్ గా తీసుకున్నట్టుగానే మనం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఆప్ కూడా ఒంటరిగా పోటీ చేసింది 2 రాష్ట్రాల్లో కూడా, అలాగే ఖాతా తెరవలేకపోయింది అసలు. ఇటు చూసుకుంటే ఏ విధంగా చూడొచ్చు ఆప్ పార్టీకి? వైపు ఇండి కూటమిలో భాగస్వామిగా ఉంటూనే వాళ్ళకి బలం ఉంది అని ఎక్కడైతే భావించారో ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఇండిపెండెంట్ గా అంటే ఇండివిజువల్ గా పోటీ చేసే ప్రయత్నమే చేస్తూ వచ్చారు. తద్వారా వాళ్ళ ఓటు శాతాన్ని పెంచుకోవడంతో పాటు ఏదైతే నేషనల్ పార్టీగా ఎమర్జ్ అయ్యే క్రమంలో అక్కడ ఉన్న అవకాశాలని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మధ్యకాలంలో కీలకమైన పరిణామాలు కొన్ని జరిగాయి. ఒకటి నుంచి ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో లిక్కర్ స్కామ్ లో ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు అరెస్ట్ అవ్వడము, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసి ఆ ప్లేస్ లో అతిషిని కూర్చోబెట్టడం అనేది మనం చూసాం. అంతేకాకుండా ఈ 2 రాష్ట్రాల్లోనూ జరిగే ఎన్నికల ద్వారా ఆపు అంటే తన మార్కును చూపించే ప్రయత్నం చేసింది కానీ బట్ ప్రజలు ఆప్ని పెద్దగా పట్టించుకున్నట్టుగా అయితే మనకు కనిపించలేదు. కానీ హర్యానాకు సంబంధించి చూసినప్పుడు అక్కడ ఏదైతే రైతు వ్యతిరేక ఉద్యమం జరిగిందో ఆ సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి అనుకూలంగా ప్రకటనలు చేసే ప్రయత్నం కానివ్వండి బీజేపీ వ్యతిరేకిస్తూ తీసుకున్న కార్యాచరణ కంపల్సరీ ఓట్లుగా మారుతుంది అని ఆమ్ ఆద్మీ పార్టీ భావించింది. కానీ బట్ ప్రస్తుత రిజల్ట్స్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా అది ఆ వైపుగా చూసినట్టుగా అనిపించట్లేదు. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్మోస్ట్ పోటీ చేసే అన్ని స్థానాల్లో కూడా అక్కడ
నష్టపోయినట్టుగానే మనకి మనం చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ అనుకున్న ఏదైతే ఉందో ఆ లిస్ట్ మాత్రం ఏదైతే ఆ స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీ వర్క్ అవ్వలేదు అనేది మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది మమత. రైట్, థ్యాంక్ యూ చిదంబరెడ్డి.